మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల కేసు వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్సీఏ ఎన్నికల్లోకి హఠాత్తుగా జగన్మోహన్ రావు రావడం వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఆరోపిస్తూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సిఐడికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టీసీఏ అధికారులు సిఐడి అడిషనల్ డీజీ చారు సిన్హాను కలిశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రావు గెలవాలనే తన విజయం కేటీఆర్, కవిత, హరీష్ రావుకి అంకితం చేసినట్లు చెప్పారని టీసీఏ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే కవిత, కేటీఆర్తో పాటు హెచ్సీయూలో ఉన్న మరికొందరు అక్రమార్కులపై కూడా దర్యాప్తు చేయాలని కోరింది. అలాగే క్రికెట్ అభివృద్ధికి గ్రాంట్ల రూపంలో బీసీసీఐ నుంచి గత 10 సంవత్సరాలలో దాదాపు 500 నుంచి 600 కోట్ల వరకు హెచ్సీఏకి పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చాయి. అయినప్పటికీ హైదరాబాద్లో ఎక్కడా క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ఆధారాలు లేవు. హెచ్సీఏ కోసం ఎటువంటి ఆస్తులను నిర్మించలేదు. క్లీన్ అండ్ ఫ్రీ ఆస్తులను కొనుగోలు చేయలేదు. కానీ గత 10 సంవత్సరాలుగా హెచ్సీఏ ఆఫీసు బేరర్లలో చాలామంది వ్యక్తిగత ఆస్తుల పెరుగుదలను పరిశీలిస్తే హెచ్సీయూలో ప్రబలంగా ఉన్న అవినీతి, మోసపూరిత కార్యకలాపాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చని, ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సిఐడిని కోరింది. మరోవైపు ఇదే కేసులో ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిపై పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేసులో జగన్మోహన్ రావుకు సహకరించిన ఆయనను అధికారులు సస్పెండ్ చేశారు. జనగామ జిల్లా పాలకుర్తిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కూతురుపై అసభ్యకరంగా ప్రవర్తించిన తండ్రిపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలనా పాలన చూసుకోవాల్సిన తండ్రే తనపై అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తల్లికి ముందే చెప్పినప్పటికీ ఆమె నుండి స్పందన రాకపోవడంతో తన పెద్దమ్మకు తెలిపినట్లు ఎస్ఐ సృజన్ కుమార్ వివరించారు. బాలిక పెద్దమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే పోలీసులు తండ్రిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను బాలల సంరక్షణ అధికారులకు పోలీసులు అప్పగించారు. నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. కృష్ణా జలాలు, గోదావరి నది సముద్రంలో కలిసే బనకచర్ల అంశంపై కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ద్రోహం చేసినట్టు అభిప్రాయపడ్డారు. 42,000 పెండింగ్ బిల్స్ ఉన్న కాంట్రాక్టర్పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రీకాల్ కాదు రీసెలెక్ట్ అయ్యిందంటూ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారి మీద కానీ
లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఆయన వాడుతున్న భాష చూస్తుంటే ఆ భాషల్ని చెప్పకపోతే తప్ప వాళ్ళకి అర్థమయ్యేటట్లేదు. కేటీఆర్ గారు మిత్రమా ఒకటి గుర్తుపెట్టుకో, నీ ఫ్రస్ట్రేషన్ నీ లోపల పెట్టుకో. మీకున్నటువంటి ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి ఈ ప్రజల మీద ఇట్లా చూపిస్తే ప్రజలు ఏమనుకుంటారో ఒక్కసారి మీరే సర్వేలు చేయించుకోండి. మీరు ఈ మాట్లాడి ఇంటికి పోయి సంకలు గుద్దుకుంటున్నారేమో కానీ ప్రజలు ఏమనుకుంటారు, మీ అహంకారపూరితమైన మాటలు చూసి ఏమనుకుంటారో ఒక్కసారి చూసుకోండి. మీరు ముఖ్యమంత్రి గారి మీద కూడా అదే అంటారు, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతుండ్రని. అసలు రాజకీయాలల్లా ఈ తెలుగు రాష్ట్రాలల్లా ఈ భాషని తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ఈ భాషని తీసుకొచ్చి దానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మీరైనరు. ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో రీకాల్ పెట్టలేదు, లేకపోతే రీకాల్ చేసేటోళ్ళని. ఇందాక మిత్రుడు చెప్పినట్టు రీకాల్ కాదు మిత్రమా, గుర్తుపెట్టుకో. రీఎలెక్ట్ అవుతుంది తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రీఎలెక్ట్ ఇప్పుడే కాదు, మళ్లీ ఎలెక్ట్ అయ్యేటట్టు పరిపాలన సాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరేం మాట్లాడుతున్నారు? అంతే ఈ రోజు ఏం చెప్తున్నారు, పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు పోతాయి కానీ ఏదో గురుకులాలలో బిల్లులు ఇస్తలేదు అది అని మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రం యొక్క ఫైనాన్స్ పొజిషన్ మీరేం చేసిపోయినరో ఇవాళ ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం చారిత్రాత్మక నిర్ణయమని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇది వెనుకబడిన వర్గాల న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న బలమైన అడుగని ఆయన అన్నారు. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం మాట మాట్లాడుతున్న వేళ అదే గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేసిందనేది ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతూ, ముస్లింలలో వెనుకబడిన తరగతుల వారికి కూడా మేము రిజర్వేషన్లు కల్పించినాం. ఏదైతే ముస్లింలలో ఉన్నటువంటి వెనుకబడిన సుమారు 70 జాతులకు సంబంధించిన వారిని నేను ఓబీసీ దానిలో చేర్చిన వాళ్ళకి. నంద్యాల జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాలువలన్నీ వెడల్పు చేయడానికి టెండర్లు పిలిచాను. కొత్త పార్టీ వచ్చింది, టెండర్లు క్యాన్సిల్ చేశారు, చేసి గొప్పలు చెప్పారు. 2000 కాదు, 3800 కాదు, నేను 10,000 క్యూసెక్లు తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తమ్ముళ్ళు 10 పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని ఏమనాలని నేను అడుగుతున్నా. వీళ్ళు ఫేక్ పార్టీ అవునా కాదా మీరే ఆలోచించమని అడుగుతున్నా. హంద్రీ నీవా పైన ₹1 పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన మీరు ఒక్కసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా వేశారు. కాలువలో నీళ్లు లేవు, సినిమా సెట్టింగ్లు తయారు చేశారు, షూటింగ్ ప్రారంభమైంది. నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళంగానే నీళ్లు ఇంకిపోయినాయి. అలాంటి డ్రామాలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మనలో మార్పు రాలేదా నేను అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ, ప్రాజెక్టుల్ని చెడబట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు చూస్తే ఇక్కడంతా కూడా రిజర్వాయర్లో మనం చూసినా హంద్రీ నీవా కానీ, దీని మీద వచ్చిన ప్రాజెక్టులు కానీ, పోతిరెడ్డి పాడు కానీ, ముచ్చుమర్రి కానీ, ఇక్కడ గండికోట కానీ, అన్ని ప్రాజెక్టులు తెలుగుదేశంలోనే మనం ఎన్ని ముందుకు తీసుకుపోయాం. ఈరోజు మీరందరూ కూడా ఒకసారి చూస్తే నాకు ఒక జీవిత ఆశయం, నదుల అనుసంధానం జరగాలి. ఈరోజు ఒక విషయం మీరు చూడండి, రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడలేదు. దీనివల్ల మనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ మహారాష్ట్రలో, కర్ణాటకలో వర్షాలు పడ్డాయి. దానివల్ల నీళ్లు శ్రీశైలానికి ఆగస్టులో రావాల్సిన నీళ్లు జూలైలోనే వచ్చాయి. శ్రీశైలం నీళ్లింది, కాలువలకు నీళ్లు వదిలిపెట్టాం, నాగార్జునసాగర్కి వెళ్లే పరిస్థితి వచ్చింది.
అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ ఆలోచిస్తే ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది, రాష్ట్రానికి జీవనాడి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాదు. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. దాంట్లో మొట్టమొదటి విడతగా మీరు చూస్తే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నాగార్జున సాగర్ ద్వారా వాడే నీళ్లన్నీ కూడా శ్రీశైలంను పొదుపు చేసుకుని కృష్ణా డెల్టాకి నాగార్జున పట్టిసీమ నీళ్లు ఇచ్చాం. ఆ 120 టీఎంసీ నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. అదే నాకు ఆనందం. అది చూసినప్పుడు అనిపించింది, పోయిన సంవత్సరం మీరు చూశారు, రాయలసీమలో ఉండే అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఈసారి వర్షాకాలం కంటే ముందుగా 50% జలాశయాల్లో నీళ్లుండే పరిస్థితి వచ్చింది. దీన్ని చూసినప్పుడు ఆనందం ఏంటంటే ఈ రాయలసీమ ఇంకా రాబోయే రోజుల్లో రాళ్ల సీమ కాదు, రతనాల సీమగా చేస్తాననే ధైర్యం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే నేను ఎప్పుడూ చూపించేవాడిని, మా వాళ్ళు సరిగా అక్కడెక్కడో పెట్టారు, ఇక్కడ పెట్టమంటే ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలియదు. మొత్తం ఒక మ్యాప్ పెట్టమన్నాను కానీ ఆ పక్కన పెట్టి ఆయన చూసుకుంటున్నాడు. ఇక్కడ ఏంటంటే నేను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, శ్రీశైలం దగ్గర నుంచి ఒక కాలువ ఎస్ఆర్బిసి వస్తుంది, ఇంకో కాలువ ముచ్చుమర్రి వస్తుంది, ఇంకో కాలువ ఇక్కడే మల్యాల అంద్రినేవా వస్తుంది. ఈ 3 కాలువల ద్వారా మీరు నేరుగా చూస్తే ఏదైతే ఎస్ఆర్బిసి నుంచి వచ్చేది నేరుగా బనకచెర్లకు వెళ్ళి అక్కడి నుంచి నేరుగా తెలుగు గంగ ద్వారా సోమశిల కందలేరుకి వెళ్తాయి. ఇంకో పక్క అంద్రినేవా మీరు ఒకసారి చూస్తే ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా అనంతపూర్ కలుపుకుంటూ అదే మాదిరిగా కర్నూలులో కూడా పత్తికొండ, ఆలూరు ఈ నియోజకవర్గాలు నీళ్ళిచ్చి అక్కడి నుంచి నేరుగా చిత్తూరు వరకు వెళ్తుంది. గొల్లపల్లి, చెర్లోపల్లి, కడపలో శ్రీనివాసపురం, అడవిపల్లి ఇవన్నీ వస్తాయి. ఇంకో పక్క మీరు చూస్తే పెన్నా నది పైన పిఏబిఆర్ కానీ, మిడ్ పెన్నార్ కానీ, చాగల్లు బ్యారేజ్ కానీ, ఆ కిందన పైడిపాడెం, సిబిఆర్, వామికొండ, సర్వారాయ సాగర్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మీరు చూసినప్పుడు ఏదైతే నేరుగా నగిరి గాలేరు పైన గండికోట, అవుకు, దానిపైన మైలవరం ఇలాంటి ప్రాజెక్టులన్నీ వచ్చి లాస్ట్కి పోయే కొద్దికి మళ్ళీ సోమశిల కందలేరుకు పోయి మళ్ళీ ఆ నీళ్లు తిరుపతి దాకా వస్తాయి. భవిష్యత్తులో ఓసారి ఆలోచిస్తే ఇక్కడ నుంచి నీళ్లు బయలుదేరి 600 టీఎంసీ 600 కిలోమీటర్లు ప్రయాణించి కడాన తిరుపతికి కూడా పోయే పరిస్థితి వస్తుంది. నీళ్లు శ్రీశైలం మల్లన్న దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర నుంచి ప్రారంభమైన నీళ్లు సాక్షాత్తు 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామి సమక్షానికి వెళ్లే పరిస్థితి వస్తుంది. రైతుల కష్టాలు తీర్చడమే కాదు, 2 దేవుళ్లను కూడా అనుసంధానం చేసే పరిస్థితి, జలహారతి ఇచ్చే పరిస్థితి వస్తుందంటే అది మనకుండే అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మా. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మనం అందరం కూడా రాయలసీమ ప్రాజెక్టులన్నీ మనం పూర్తి చేసుకోగలిగితే, నిన్న కూడా జరిగింది ఒక మీటింగ్
తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఒక మీటింగ్ జరిగింది. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు ఇమ్మంటే తప్పకుండా రాయలసీమకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదంటే ఆనాడు నాయకులు కావాలని నీళ్లు కాదు కృష్ణాకి ఇచ్చే నీళ్లు నిలిపేసి మాకు నీళ్లు ఇమ్మన్నారు. ఆయన ఒకటే చెప్పాడు, మీకు నీళ్లు కావాలి, నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు, మీరందరూ చూశారు. కానీ ఎప్పుడు కూడా నా సంకల్పం మంచి సంకల్పం, ప్రజల కోసం ఆలోచించే విధానం. ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు శాపాలు పెట్టినా, తిట్లు తిట్టినా, బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లేమోర్ మైండ్సే ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమి చెయ్యలేరు. అది నా దృఢ సంకల్పం. నేను ఆలోచించేది ఒకే ఆలోచిస్తున్నాను, నేను ఎక్కడున్నా మీరు బాగుండాలి. ఇటీవల ఎన్నికల్లో మీరు చూపించారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 93%